హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన దేవరకొండ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నేను లాస్ట్ 2 days బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. నేను అమెజాన్లో షాపింగ్ చేసినానని చెప్పేసి లో ప్రైస్కి, అంటే చాలా తక్కువ ధరలో నేనైతే 2 కుర్తా సెట్స్ తీసుకున్నాను. ఒక్క కుర్తా సెట్ వచ్చేసి 499 రూపీస్ పడ్డది. ఒకటి నాకు, ఒకటి మా ఆడపడుచుకి. సో సేమ్ కుర్తా సెట్స్, కలర్ చేంజ్ అంతే, కలర్ వేరు. ఇద్దరము చెరొకటి తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ వైజ్, కలర్ వైజ్ పర్ఫెక్ట్గా మనము ఏదైతే చూసామో యాప్లో అదే వచ్చిందనమాట. అదే కలర్తో వచ్చింది. ఫస్ట్ టైం కదా ఎట్లా ఉంటుందో క్లాత్ అని అనుకున్నాను, కానీ పర్లేదు, మంచిగానే ఉంది. చున్నీ కూడా పెద్దగా వచ్చింది. సో ఉంచేసుకున్నాను అనమాట. ఏం రిటర్న్ అయితే పెట్టుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే తీసుకోవాలని అనుకుంటే ఒకసారి నా ఛానల్లో నా వీడియోకి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట. సో ఇదైతే నాది మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవగానే మనము ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా. సో అదే ప్రాసెస్ నేను కూడా చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఈ హౌస్ వైఫే కాదు, ఎవరైనా సరే, జాబ్ చేసే వాళ్ళైనా లేకపోతే అమ్మాయిలైనా అమ్మలైనా ప్రతి ఒక్కరు చేసే పని ఇది. సో లేవగానే ఇల్లు చక్కబెట్టుకుంటాము. ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాతనే ఏమైనా పని చేసుకుంటాం కదా. సో నేను కూడా అదే చేస్తున్నాను అనమాట. ఇంకా లేవగానే నేనైతే బ్రష్ కూడా ఏం చేసుకోలేదు. ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో ఒక వీడియో చూపించేసాను కదా ఎంత మెస్సీగా ఉందో హౌస్ అని చెప్పేసి. అట్లా ఉంది. అంటే పెద్ద ఫ్యామిలీకి అయితే ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుందన్నమాట. ఇంకా నైట్ తినేసి పెట్టేసి ఉంచుతాం కదా గిన్నెలు కూడా. సో అవన్నీ తీసి బయట వేసుకొని మొత్తం సర్దుకొని ఇల్లు అయితే ఊడ్చుకుంటానమాట. రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను బ్రష్ చేసుకుంటాను. ఇది నాది డైలీ రొటీన్ వర్క్ అనమాట. ఇంకా నేను జాబ్ కూడా చేయను కదా, ఇంట్లోనే ఉంటాను కాబట్టి. సో లేవగానే స్లోగా అయితే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకుంటాను అనమాట. ఇంకా అవి రైస్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఇవి కొత్త రైస్ అని చెప్పేసి ఒడ్లు తీసుకొని పట్టించుకున్నాము. ఇంకా అవి కింద వేస్తే పందికొక్కులు మొత్తం తినేస్తున్నాయి అని చెప్పేసి పైననే తెచ్చుకొని పెట్టుకున్నాము కిచెన్లో. అవి పెట్టేసరికి కిచెన్ కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది, బట్ పర్లేదు. అయితే ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇల్లు మొత్తం ఊడ్చుకున్నాను నీట్గా ఊడ్చుకున్నాను. సో మీరు మీ లైఫ్లో రొటీన్ వర్క్ ఇదే అని అయితే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇదే వర్క్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీకు నచ్చితేనే, ఓకేనా. ఇంకా నేను నా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, హౌస్ వైఫ్ డైలీ రొటీన్ వర్క్ అని చెప్పేసి. అదైతే మంచి రీచ్కి వెళ్ళింది, మంచి వ్యూస్ వస్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. సో ఆ హోప్తోనే నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా నేను కొత్తగా వీడియోస్ చేయడానికైతే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఆ మాత్రం చూస్తే ఇంకా ఇల్లు మొత్తం సర్దేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. పెద్ద ఫ్యామిలీ ఉంటే ఇంతే, ఇక ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. చిన్నగా 2-3 ఉన్నారు అనుకో, అది అసలు పనిలాగా కూడా ఉండదు. ఇది కూడా అంతగా ఏం అనిపించదు. ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అయితే బట్ రోజు చేస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది. ఇంకా ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను, మొత్తం సర్దేసుకున్న క్లీన్ చేసుకున్న తర్వాత నిన్న ఇక్కడ మా దగ్గర అయితే ఫాక్స్కాన్ గురించి అయితే జాబ్ మేళా పడ్డదనమాట. సో మీకు ఎవరికైనా దాని గురించి ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అది జాబ్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. సో మా దగ్గర పడ్డది. వెళ్ళినాము మేము, కొన్ని మెమోస్ తీసుకొని అయితే వెళ్ళినాము. సో అందరిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆల్మోస్ట్. అంటే ఒక 100 మెంబర్స్ ఉంటే దాంట్లో 90 మెంబర్స్ ఫీమేల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినారు. 10% ఏమో బాయ్స్కి ప్రియారిటీ ఇచ్చినారనమాట. సో ఎక్కువ మొత్తంలో ఫీమేల్స్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సో దాంట్లో వర్క్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నేనైతే గూగుల్ చేశాను. సో నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి. నాకు ఇంతకు ముందుకైతే అసలు అవగాహన లేదు. సో ఇది దీని గురించి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే వెళ్ళినాము, సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడైతే బస్ ఫెసిలిటీస్ లేవు. అక్కడ అక్కడ ఆఫీస్ సరౌండింగ్స్లో అయితే బస్సెస్ అయితే ఫ్రీ అనమాట. సో అది కొంచెం దూరము. సో ఇంకా ఒకవేళ వెళ్తే అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో బట్ అది ఇక వెళ్ళాలా వెళ్ళొద్దా అని అయితే నేను థింక్ చేస్తున్నాను. మీకు ఏమైనా దాని గురించి తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఖచ్చితంగా అసలు మర్చిపోకండి, నాకు ఫౌస్ఖాన్ గురించి అయితే మీకు ఏమైనా తెలుసుంటే వర్క్ గురించి కూడా ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అంటే వర్క్ గురించి అయితే తెలుసు, వాళ్ళైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. సో అదనమాట సంగతి. థింక్ చేస్తున్నాను దాని గురించి, జాబ్ చేయాలా చేయొద్దా అని చెప్పేసి. అయితే మా ఇంట్లో కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట, కింద చెట్లు పెట్టినాము. అది మల్బరీ చెట్టు. సో ఆ చెట్టు అయితే అంటే ఇల్లు కట్టినప్పటి నుంచి చెట్లన్నీ ఉండే అనమాట. సో ఇది మల్బరీ చెట్టు మొత్తం ఎండిపోయింది కొద్ది రోజుల క్రితం నుంచి. ఇంకా అది అట్లనే ఉంటుందేమో అని అనుకున్నాము. సో అంటే కంప్లీట్గా ఇది ఇంకా నెక్స్ట్ ఏం ఫ్యూచర్ లేదేమో అనుకున్నాం అనమాట. చూడడానికి కూడా అట్లనే కనిపిస్తుంది, ఇక వీడియోలో కూడా మీకు అట్లనే కనిపిస్తుంది కదా. సో భయపడ్డాం అనమాట ఏమైందో అని చెప్పేసి. కానీ చెట్టుకి ఇప్పుడెప్పుడే చిన్న చిన్న ఎగురులు వస్తున్నాయి అనమాట. సో చూడండి, మీకు చూపిస్తున్నాం, కనిపిస్తుంది కదా. ఈ చెట్టు ఫ్రూట్స్ తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. సో మీకు ఈ చెట్టు గురించి తెలిసే కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ బాయ్.